హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం దమ్మాయిగూడ సాకేత్ రోడ్ లో ఉన్నామండి. ఏస్రావు నగర్ రాధికా థియేటర్ నుంచి అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. ఆ మెయిన్ రోడ్ కానుకొని పద్మశాలి లేఅవుట్ ఉంటుంది. ఈ లేఅవుట్ లోనే హౌస్ ఉందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 153 స్క్వేర్ యార్డ్స్ G+2 అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ముందు వచ్చేసి 33 ఫీట్ రోడ్ ఉంది. డైమెన్షన్ వచ్చేసి 25-55. సైజ్ అయితే చాలా బాగుంది. అలాగే హౌస్ కూడా చాలా బాగుంటుంది. గ్రౌండ్ లో 2 కార్ పార్కింగ్ తో పాటు 1 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK, సెకండ్ ఫ్లోర్ లో 2 BHK వచ్చిందండి. చాలా స్పేసెస్ వచ్చింది. ఈ హౌస్ అయితే మనకి రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఈ హౌస్ G+2 కాబట్టి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చారండి. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూద్దాం. హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ ఇస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ వచ్చేసి మనకి 700 ఫీట్ డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ సంప్ ఇచ్చారు. సంప్ వచ్చేసి మనకి 5000 లీటర్ కెపాసిటీ సంప్ అండి. ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ చూస్తున్నారా, మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు మనకి. చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసి లిఫ్ట్. పార్కింగ్ లో 2 పెద్ద కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. రండి చూపిస్తాను. చూడండి, అంతా కూడా పార్కింగే. 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. 2 కార్లతో పాటు మనం బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ఎలివేషన్ చూడండి. టైల్స్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. పార్కింగ్ లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. పార్కింగ్ టోటల్ కూడా మనకి ఫాల్ సీలింగ్ చేశారు. గ్రౌండ్ లో వచ్చేసి మనకి పార్కింగ్ ఇచ్చారు. అలాగే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. 1 BHK వచ్చింది. లోపల చూద్దాం. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది. అలాగే మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే అయిపోయింది. చాలా బాగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి. ఇదంతా హాల్. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి 2x4 సైజ్ లో టైల్స్ ఇచ్చారండి. చాలా బాగా అనిపిస్తుంది. అందుకే హాల్ చూడండి, ఫాల్ సీలింగ్ ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనకి టీవీ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. అలాగే హౌస్ మొత్తం కూడా UPVC విండోస్ ఇచ్చారు. ఫ్రేమ్ అయితే గ్రానైట్ తో ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇది కిచెన్. మనం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ పూజ రూమ్. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఇచ్చారండి. చూడండి, ఇవన్నీ సెల్ఫ్స్ ఇచ్చారు. పైన కూడా సెల్ఫ్స్ అని ఇచ్చారు. కిచెన్ లో అయితే మనకి 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా ఇంకొక వాషర్ ఇచ్చారండి. చూపిస్తానండి. చూడండి, ఇక్కడ మనకి సపరేట్ గా వాషర్ ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ట్యాప్ వస్తుంది. వాషర్ అయితే స్పేసెస్ ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. మనకి కామన్ వాష్రూమ్ బయట ఇచ్చారు. ఇది కూడా ఒక వాష్రూమ్ వచ్చిందండి లోపల. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. వాష్రూమ్ డోర్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అయితే అటాచ్ వాష్రూమ్ లేదండి. లోపల మొత్తం కూడా అదే వాష్రూమ్. ఇందులో సింగిల్ బెడ్రూమ్ కదా, ఇది ఒకటే బెడ్రూమ్ అండి. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ చూసాం కదా. ఇప్పుడు పైకి వెళ్ళి మనం డబుల్ బెడ్రూమ్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూపిస్తానండి ఒకసారి. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ వచ్చిందండి. చూడండి, చుట్టూ వచ్చింది. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. పార్కింగ్ కి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. మనం ఫస్ట్ ఫ్లోర్ లో కోర్ట్ ఏరియాలో ఉన్నామండి. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇదంతా బాల్కనీ అండి. చూడండి, మొత్తం బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. కోర్ట్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు.
అంటే మనకి వర్షం వాటర్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి, మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, చాలా స్టాండర్డ్ ఉంది. అండ్ లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో సేమ్ సెకండ్ ఫ్లోర్ అలా ఉంటుంది. ఫస్ట్ అయితే చూద్దాం. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ అండి, మనం వుడ్ వర్క్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నార్త్ ఫేసింగ్ కి ఇంకో డోర్ ఇచ్చారు, ఇది నార్త్ సైడ్. చూడండి మనకి హాల్ అయితే 2 విండోస్ వచ్చాయి. విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అండి, మొత్తం నెట్ తో సహా మనకి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. చూడండి ఫ్రేమ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది, ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, అందుకే మనకి ఇక్కడ టైల్స్ ఇచ్చారు. హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. చూడండి ఫాల్ సీలింగ్ అయితే కలిపిచ్చారు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, సపరేట్ గా ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా కోసం సపరేట్ గా ఇచ్చారండి, ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా చూపిస్తానండి, చాలా స్పేసెస్ ఉంది. చూడండి వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ ట్యాప్ వస్తుంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఆ వాషింగ్ మిషన్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇది పూజ రూమ్. మీకు ఫస్ట్ పూజ రూమ్ చూపిస్తానండి. పూజ రూమ్ లో అయితే టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి, వైట్ కలర్ తోటి చాలా బాగా కనిపిస్తుంది. ఇది కిచెన్. మనకి కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి కిచెన్ లో స్పేసెస్ ఉందండి, 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మన కిచెన్ లో సెల్ఫ్స్ తక్కువనే అనుకోకండి, మనం వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మన వుడ్ వర్క్ కోసం ఆప్షన్ ఇచ్చారు, అందుకే ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్ అండి. చూడండి వాష్రూమ్ అయితే స్పేసెస్ ఉంది. అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ గా ఇస్తున్నారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, స్పేసెస్ వచ్చింది. కింగ్ సైడ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు కింగ్ సైడ్ బెడ్ వస్తుందా రాదని, అంటే వస్తేనే వస్తుందని చెప్తానండి. మీరు చూస్తున్నారు కదా, ఇందులో మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చాక కూడా స్పేస్ ఉంటుంది. మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అయితే కింగ్ సైడ్ బెడ్ వచ్చాక స్పేస్ ఉంటుంది, తిరగడానికి కొంచెం ఉంటుంది. ఇందులో అయితే చాలా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ ఇచ్చారు, ఇవన్నీ సెల్ఫ్ ఇచ్చారు. మనకి ఇందులో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగున్నాయి అన్ని రూమ్లలో. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఇచ్చారు. ఇక్కడ మనకి సపరేట్ గా వాష్ మెషిన్ కి ఆప్షన్ ఇచ్చారండి. ఈ హౌస్ మొత్తం కూడా మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అంటే ట్యాప్స్ అలాంటివి మాత్రమే ఉన్నాయండి. పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత పెద్దగా ఉందండి. మనకి ఇందులో కూడా కింగ్ సైడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. చూడండి మనకి ఇందులో కూడా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు సపరేట్ గా. చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు. అన్ని రూమ్ లో డిఫరెంట్ ఇచ్చారండి ఫాల్ సీలింగ్ అయితే. చూడండి ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా, సేమ్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. అంటే మనం ఉన్నాక కూడా రెంట్ కి ఇవ్వచ్చు, మనం లేకున్నా కానీ మొత్తం రెంట్ కి ఇవ్వచ్చు అండి. ఒకవేళ మీరు ఉన్నాక కూడా మనకి 30,000 వరకు రెంట్ వస్తాయి. మొత్తం రెంట్ కి ఇస్తే మాత్రం మనకి 45 వరకు రెంట్ వస్తాయండి. హౌస్ అయితే చాలా బాగుంది. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో సేమ్ ఉంటుందండి. చూడండి మనకి ఇక్కడ కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి బాల్కనీ అండి. కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ చేశారు, చూస్తున్నారు కదా, మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. సేమ్ ఉంటుంది, కాకపోతే మీకు ఫాస్ట్ గా చూపించేస్తాను. మళ్ళీ చూపించింది మనకి డబల్ చూపించకుండా కొంచెం కలర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. హౌస్ మొత్తం సేమ్ ఉంటుంది. ఇదంతా హాలు. మనకి ఫాల్ సీలింగ్ మాత్రం డిఫరెంట్ వచ్చింది. ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్. ఇక్కడ వాష్ ఏరియా, ఇది పూజ రూమ్ అండి. చూడండి ఇదంతా కిచెన్, ఇది కామన్ వాష్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చెప్పాను కదా మనకి ఫాల్ సీలింగ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. అలాగే వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ అటాచ్ వాష్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇందులో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో సామాన్లు పెట్టారు.
ఒకవేళ మీరు లేకున్నా కానీ రెంట్ కి ఇవ్వచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ రెంట్ అయితే చాలా నడుస్తుంది. మీరు ఒక పోర్షన్ లో ఉండి 2 పోర్షన్లు మాత్రం రెంట్ కి ఇవ్వచ్చు అండి. 30-35,000 అయితే రెంట్ వస్తుంది ఈజీగా. మనకి రెంట్ మనీ తోటే ఈఎంఐ వెళ్ళిపోతుంది. మనకి స్టెప్స్ పైన మొత్తం కూడా స్లాబ్ ఇచ్చారండి. ఆ స్లాబ్ లాస్ట్ వరకు ఇచ్చారు, డిజైన్ చేశారు, చూపిస్తారండి. చూడండి మొత్తం కూడా డిజైన్ చేశారు, చాలా బాగా కనిపిస్తుంది ఎలివేషన్ అయితే. ఇక్కడైతే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి, G+2 G+1 అలా ఉన్నాయి చూడండి. అన్ని రోడ్స్ కూడా చాలా పెద్ద రోడ్స్ అండి. 33 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్ అలానే ఉన్నాయి, చాలా పెద్ద రోడ్స్. మనకి మెయిన్ రోడ్ కూడా ఓన్లీ 100 మీటర్స్ దూరం అండి. ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి, మంజూరు వాటర్ సపరేట్ గా, బోర్ వాటర్ సపరేట్ గా. సేమ్ ఇదే బిల్డర్, సేమ్ ఇలాంటి హౌస్ అండి వీళ్ళకి ఇచ్చారు చూడండి. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు వీళ్ళు. ఇవి వచ్చేసి మీకు అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి, వచ్చేసి మనకి సాగర్ టవర్స్ అండి, చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా బాగుంది. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారు. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1.68 CR అండి, 1,68,00,000 అండి. ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఈ ఏరియా చాలా డెవలప్ అయింది, మీకు అందరూ తెలిసిన విషయమే. ఇక్కడ సరౌండింగ్ లో చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మీకు చెప్పనవసరం లేదు, చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. ఓన్లీ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా ఉన్నాయి. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ అండి, చాలా పెద్ద రైల్వే స్టేషన్ కాబోతుందండి, మీకు అందరూ తెలిసిన విషయమే. మనకి సికింద్రాబాద్ తర్వాత మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్దదండి, మొత్తం కంప్లీట్ అయిందండి, తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ మీరు రెంటల్ పర్పస్ చూసినా ఉండాలనుకున్నా కానీ చాలా బాగుంటుందండి. మీరు ఉన్నా కూడా రెంట్ మనీ తోటి ఈజీగా మనకి ఈఎంఐ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టు ఒకసారి విజిట్ చేయండి. నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు డైరెక్ట్ స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తాను, కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.